ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రధానంగా తెలుగుదేశం మీడియా దీన్ని వైరల్ చేస్తుంది. అదేంటంటే సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు కింద పడిన ఒక వీడియోని తెలుగుదేశం మీడియా రిలీజ్ చేసింది. 30 సెకండ్ వీడియో. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అది కరెక్ట్ అయిన వీడియోని, నిజమే ఆ వీడియో, అదేమీ ఎడిటెడ్ వెర్షన్ కాదు, లేకపోతే ఏఐ ఉపయోగించి చేసింది కాదు, అది ఆ కారు కింద పడిపోయిన వీడియో అయితే కరెక్టే అని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. దాంతో ఇప్పుడు విచారణ అధికారులు రంగంలో దిగారు. ఇంకా చుక్కలు చూపించబోతున్నారు, అందరిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది వార్త. బేసిక్గా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా అది ఫోరెన్సిక్ చెప్పాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే అది ఫేక్ అని అర్థమవుతుంది. సరే, ఫోరెన్సిక్ చెప్పితే ఎవడేం చేయలేడు. దాని మీద మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఇంకొక డౌట్ ఉంటే ఇంకో దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఫోరెన్సిక్ చేయించవచ్చు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కేసు పెట్టినప్పుడు గవర్నమెంట్ ఫోరెన్సిక్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు కూడా వచ్చినప్పుడు ఇంకేదన్నా దగ్గర కూడా వాళ్ళు చేయించే అవకాశం ఉంది ఒకటి. కాబట్టి అది అప్పుడే అట్లాగే వీళ్ళు తీసుకొచ్చిన వీడియో దాన్ని కూడా ఫోరెన్సిక్ ఇవ్వమని అడగచ్చు. ఎవరు వైసీపీ వాళ్ళకు వీడియో తీసుకొచ్చారు, అది ఫేకా కాదనేది కూడా తేల్చవచ్చు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది తేలాల్సి ఉంది ఒకటి. అది తేలితే ఏమవుతుంది అనేది రెండో ప్రశ్న. సో మామూలుగా మొన్న హైకోర్టులో జగన్ క్వాష్ చేయమని పిటిషన్ వేశాడు. అది యాక్చువల్గా ఈరోజు మళ్ళీ విచారణకు ఉంది. అప్పుడు హైకోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒక కారులో మనుషులు ఉన్నప్పుడు ఆ కారు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి చనిపోతే కారులో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం అని అడిగింది. ఇది నిజానికి లాజికల్లే. ఇప్పుడు మనం అంతా బస్సులో పోతున్నాం, బస్సు ఎవరినో కొట్టేసింది, మనకు సంబంధమా? లేదు, నేనే కారులో పోతున్నా, నా డ్రైవర్ నడుపుతున్నాడు, నా డ్రైవర్ కొట్టేశాడు, నేను కూర్చొని ఉన్నా కారులో, నాకు సంబంధమా అనేది ఇక్కడ చర్చ. వీళ్ళేం పెట్టారు సంబంధం ఉండడానికి? వీళ్ళకి కూడా తెలియదు, ఆ కేసు పెట్టిన వాళ్ళకి ఈ లాజిక్ తెలియదని కాదు. వీళ్ళేం పెట్టారంటే, డ్రైవర్ వద్దు సార్ కింద పడ్డాడంటే కూడా పోనీ అని జగన్ అన్నాడని డ్రైవర్ వాంగ్మూలం తీసుకోవడానికి వీళ్ళు ట్రై చేశారు. ఎందుకంటే డ్రైవర్ కూడా గవర్నమెంట్ కానిస్టేబుల్, అతను ఏఆర్ కానిస్టేబుల్, ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్ రమణారెడ్డి. అతను దగ్గర ఒత్తిడి చేసి అతన్ని ఇది తీసుకున్నారు అతను అనేది ఒక ఇది వస్తుందన్నమాట. సో కాబట్టి ఒకవేళ అతను చెప్పుంటే అప్పుడు జగన్ మీదకి వస్తుందా? జగన్ పొమ్మన్నాడా కారు? ఒకవేళ పొమ్మంటే వీడు పోతాడా? డ్రైవర్ని ఎవరు నన్ను చంపేరా అంటే చంపేస్తారా? ఇవన్నీ చర్చకు వస్తుంది. కాబట్టి ఇక్కడ బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే, కారులో ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. ఒకవేళ అది నిజంగా చనిపోయి కారు కింద ఉంటే డ్రైవరే బాధ్యత వహించాలి. డ్రైవర్ కూడా అదేమి మర్డర్ కేసు లేకపోతే ఇంకోటి పెట్టడానికి లేదు. అది 106 నెగ్లిజెన్స్ కిందనే పెడతారు. ఎందుకంటే రోజు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్లో చనిపోతున్నారు. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి అందరికీ మరణ శిక్షలు ఏం పడవేడ, లేకపోతే లైఫ్ ఏం పడదు. సో అది నెగ్లిజెన్స్ కింద వాళ్ళకి 1 year 2 years పడితే పడుతుంది, ప్రూవ్ కావు మామూలుగా. సో కాబట్టి అదేమీ లేదు. ఈ వీడియోని బేస్ చేసుకొని శిక్ష వేసేస్తారనేది కూడా అబద్ధం. ఒకవేళ వీడియో నిజమైనా అది క్లోజ్ షాట్లో ఉంది, అది ఆయన కారా కాదనేది కూడా మొన్న తీసుకుపోయి వాళ్ళు చూసుకొని వచ్చారు. ఆయన కారు ఈ వీడియోలో ఉన్న కారు ఒకటా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. తేలినా కూడా జగన్కి మిగతా వాళ్ళకి సంబంధం ఏంటి అనేది కూడా అక్కడ ఇష్యూ వస్తుంది. ఆల్రెడీ కోర్టు కూడా అదే చెప్పింది. రేపు పొద్దున లాయర్లు కూడా చెప్తారు. ఇవన్నీ గవర్నమెంట్కి తెలియక కాదు, కేసులు పెట్టిన వాళ్ళకి తెలియక కాదు. రెండోది, ఇటుపక్క జగన్ లాయర్స్ కూడా ఇంకా దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే, ఎస్పీ అంతకుముందే ఏం తేల్చాడు, 0001 అనే టాటా సఫారీ కింద పడ్డాడు, 50 అడుగుల కాన్వాయ్కి 50 అడుగుల దూరంలో జరిగింది ఇది అనేది ముందుగా ఎస్పీ చెప్పాడు. దాన్ని మీడియా కూడా, తెలుగుదేశం మీడియా కూడా రాసింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రేపు కోర్టులో ఎస్టాబ్లిష్ చేస్తారు. అట్లాగే ఆయన భార్య ఇచ్చిన కంప్లైంట్లో కూడా జగన్ కారు కింద అనేది ఆమె ఇవ్వలేదు కంప్లైంట్. సో అది కూడా గుర్తు తెలియని వెహికల్ అనేది ఆమె ఇచ్చింది. అప్పుడు తర్వాత వీళ్ళు ఆ డ్రైవర్ని పట్టుకొని అతని వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఆ డ్రైవర్ ఇవన్నీ రేపు కోర్టులో వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరికీ తెలుసు కోర్టులలో ఈ కేసులు ఏవి నిలబడవని. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పొలిటికల్ గెయిన్స్ కోసమే, లీగల్ గెయిన్ కాదు. ఎవరు కేసులు పెట్టినా అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు పెడతారంటే పొలిటికల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి.
జగన్ ఇప్పుడు పొలిటికల్గా కూటమిని ఇబ్బంది పెట్టడానికి జగన్ అగ్రెసివ్గా జనంలోకి వెళ్ళడం, పరామర్శ పేరుతో దండయాత్రలు చేయడం, ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినా ఇకపోయినా తన బల ప్రదర్శన చేయడం, అగ్రెసివ్గా వెళ్ళడం, రికాల్ మేనిఫెస్టో పేరుతో మేనిఫెస్టోని అమలు చేయలేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని బలంగా ముందుకు తీసుకెళ్ళడం, తర్వాత తన కేడర్ని యాక్టివేట్ చేసుకోవడం, ఇది చేస్తున్నాడు. ఇది ఒకవైపు. రెండో వైపు ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇది పెద్ద ఎత్తున జనంలోకి వెళ్తుంది. మరోవైపు పథకాల అమలులో ఆలస్యం, ఎప్పుడో ఇస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అనర్హులని పేరుతో చాలామందిని ఏరేస్తున్నారు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే అంత డబ్బులు చంద్రబాబు అయినా ఎవడైనా తీసుకొచ్చి ఇవ్వలేరు. 1,30,000 కోట్లు సంవత్సరానికి బడ్జెట్ అవుతుందని చెప్తున్నారు. ఇది పథకాలకు అన్నిటికీ అంత డబ్బులు ఎక్కడి నుంచి ఉంది? ఆల్రెడీ అప్పుల్లో ఉంది. ఈ కొత్తగా అప్పులు చేసినా కూడా ఇప్పటికే 1 ఇయర్కి 1,60,000 crores అప్పు చేస్తారు. ఎంత చేస్తే మాత్రం అంత ఎక్కడి నుంచి తెస్తారు? ఇక్కడైనాదే, కర్ణాటకలో అయినదే, ఏ ప్రభుత్వం ఉన్నా, ఇది పొలిటికల్ పార్టీలో ఇంకోటే కాదు, వీళ్ళు కావాలనే అలివిగాని హామీలు ఇచ్చేస్తున్నారు. ప్రజలకు అవసరం లేనిది కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తామని చెప్తున్నారు, ఇచ్చేసి ఇవ్వడానికి బడ్జెట్ లేదు. బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తున్నారు? రకరకాలుగా మోసాలు చేయడానికి ట్రై చేస్తున్నారు.